అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన పెనుగొండలో జరిగిన సంక్రాంతి ఉత్సవాలు సంబరాల గురించి మనం తెలుసుకుందాం. చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ కూడా ముగ్గుల పోటీలకు ముందుగా అరేంజ్ చేసుకున్నారండి. ప్లేసు ఒక్కొక్క బాక్స్ని ఒక్కొక్క పర్సన్కి కేటాయించేశారు. నేను వేసిన ముగ్గు పక్కనే ఎవ్వ కూడా వేసింది ముగ్గు. ఇది నేను వేసినటువంటి ముగ్గు అన్నమాట. భోగి, సంక్రాంతి, కనుమకు సంబంధించి 3 ముగ్గులు వేశాను. భోగికి భోగికొండ, సంక్రాంతికి ముగ్గు, కనుమకి రథం ముగ్గు వేశాను. బాగుంది, హ్యాపీ అనిపించింది. ముందుగా ఈ ముగ్గులు వేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుకోవడం. ఇదేనండి ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ముగ్గు. బాగా వేశారు, అంతా కూడా రియల్గా తీసుకొచ్చి పెట్టారు. ఇది సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి ముగ్గు. ఇది కూడా బాగుంది. నేను మధ్యలో వేసిన ముగ్గు పెద్దగా వేసి మంచి కలర్ఫుల్గా తీర్చిదిద్దారనమాట. చాలా బాగుంది. ఇంకా చాలా రంగురంగుల ముగ్గులు మన సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడేలా ముగ్గుల రూపంలో అందరూ వేశారు. ఈ ముగ్గు నా పక్కనున్న వేసిండేది. ఇది నేను వేసినటువంటి ముగ్గు. బాగుంది, నాకైతే హ్యాపీ అనిపించింది. వేసిన దానికి సంతృప్తి వచ్చింది. ముందుగా ఇలా ఎన్నో రంగురంగుల ముగ్గులు చాలామంది ఎంతో ఆసక్తిగా సుమారు 500 పైన మంది వేసినారు. అసలు చాలా పెద్ద గ్రౌండు, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. వాళ్ళకు వచ్చిన ముగ్గులు వాళ్ళు వేశారు. ఈ ముగ్గులు నేర్చుకోవడంలో ఫస్ట్ మనకు ఏకాగ్రత అనేది అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు పట్టుదల అనేది కూడా డెవలప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక ముగ్గు మనం నేర్చుకునేటప్పుడు అది రాకపోతే ఎట్లయినా కానీ నేను ఆ ముగ్గురు నేర్చుకోవాలి అనే ఒక పట్టుదల మనలో ఇంప్రూవ్ అవుతుంది. అట్లాంటి ఏకాగ్రతను పట్టుదలను పెంపొందించే సామర్థ్యం మన ముగ్గులు నేర్చుకోవడంలో ఉంటుంది. ఇదే మన ముగ్గులు వేసే దాని వెనకాల ఉన్నటువంటి అర్థం అన్నమాట. దాంతోపాటు మన సంప్రదాయాలను కూడా కాపాడుతుంది. ఇది కూడా చాలా బాగుంది. నేను 3 ముగ్గు వేసాను కదా కనుమకి, అదే ముగ్గు పెద్దగా వేసి డిజైన్ చేశారనమాట. ఇది మా అమ్మ వేసినటువంటి ముగ్గు. బాగుంది. ముందు కాలంలో ముగ్గుని మామూలుగా బియ్యం పిండితో వేసేవారనమాట. వాటిని చిన్న జీవులు వచ్చి తింటాయి, చీమలు అనేసి. ఇప్పుడు ముగ్గు పిండిని వాడుతున్నారు. ఇది మా అమ్మ వేసిన ముగ్గు అండి. వాళ్ళ ఓపికకి ఒప్పుకోవాలన్నమాట. నా పక్కన అవ్వ కూడా వేసింది కదా, ఆమె కనీసం 60 సంవత్సరాలు అట్లుంటాయి. వాళ్ళ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడటంలో ఒక పాత్ర ఉంది చూడండి, దానికి మనం ఒప్పుకోవాలన్నమాట. ఈ ముగ్గు దగ్గర అందరూ గుమికూడినారు. సెకండ్ ప్రైజ్ది కదా ఇది, బాగుంది అనేసి చాలామంది వచ్చేసారు చూడ్డానికి. ఇది ఫస్ట్ ప్రైజు. చాలా బాగా ముగ్గులు వేశారు, సూపర్. అసలు వీటితో పాటు మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి.